వైఎస్ఆర్ పేరు మీద పార్టీ ఆవిర్భించలేదు, ఇది గమనించుకోండి. శివకుమార్ అనే వ్యక్తి యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏర్పాటు చేశారు. అంటే అది వైఎస్ఆర్ అనేది కలిసింది కాబట్టి అతని దగ్గర నుంచి తీసుకొని అది వైఎస్ఆర్ పార్టీగా వాళ్ళు మలుచుకున్నారు. అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. దాన్ని అతని దగ్గర నుంచి కబ్జా చేసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ బొమ్మను పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మీకు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 23 అనే తారీఖు ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే ఈ రోజుకి కరెక్ట్గా 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి, ఈరోజు కరెక్ట్గా 12 సంవత్సరాలు. సెప్టెంబర్ 23, 2013 నాడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండే రాజకీయ నాయకుడు కాదు, ఎవరు కూడా బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఆ ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే ఏపీ ప్రజలు సాధించడం ఘనత కూడా మనకే వచ్చింది నిస్సందేహంగా. అంటే ఇక్కడ ఏపీ ప్రజల ఘనత అనే దాని గురించి మీరు కనుక ఆలోచిస్తే ఏపీ ప్రజల గురించి రాజకీయ పార్టీలు చాలా తక్కువగా అంచనా వేస్తున్నాయి. ఇవాళ కొత్త ఏమీ కాదు, గమనించుకోండి. ఉభయ రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత విభజనకి రాక్షసత్వంగా విభజన చేశారు, సాంప్రదాయబద్ధంగా చేయలేదనే ఒకే ఒక కారణం మీద 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ధరావత్తు కూడా రాకుండా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇది గమనించుకోండి. ముఖ్యంగా మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు దీని గురించి. మిగిలిన రాష్ట్రాల్లో లాగా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి వాహనాలను దహనం చేసి గొడవలు చేసే వ్యక్తులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వీళ్ళంతా శ్రామికులు. వీళ్ళు చేతనైనంత వరకు ప్రతి దాంట్లో కూడా కష్టపడటానికి అలవాటు పడ్డవాళ్ళు. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించే వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. అందుకనే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఎవరు ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టగలరు అనే అభిప్రాయంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన ఇదే ప్రజలు, సరే వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలకు కావచ్చు, వాళ్ళు చేసిన నిందలకు కావచ్చు, సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దాంతో పాటు ఈరోజు మళ్ళీ చెబుతున్నాను, గతంలో కూడా చెప్పాను, మరోసారి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆనాటి శాసనసభ్యులు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల అది చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిలా, మా ఎమ్మెల్యే ఓడిపోతే చాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా,